అమ్మఒడి ఎప్పుడు ఇచ్చారు చెప్పండి? వాళ్ళు అధికారంలోకి రాగానే ఇచ్చారా, ఏమన్నా టైం గ్యాప్ తీసుకున్నారా? చంద్ర గారు, ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకుడు మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారంటే, మేము అన్నీ చేసేసాము, మేము అన్నీ అభివృద్ధి చేశాము, సంక్షేమం ఇచ్చాము, కానీ రాష్ట్ర ప్రజలు మాత్రం మాకు ఓటు వేయలేదు, లేదా ఎన్డీఏ కూటమి ఏదో ఈవీఎం ట్రాంపింగ్ లో చేసేసిందని ఒక ఆరోపణ చేసి వీళ్ళు బురద జల్లే కార్యక్రమం, చేతులు దుప్పుకునే కార్యక్రమం చేస్తున్నారు. మేము చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఉండనా, మోహన్ రెడ్డి ఉండనా, మీరు మాట్లాడేప్పుడు మధ్యలో మాట్లాడేది ఉండనా, మీరు వేసిన క్వశ్చన్స్ కి నేను ఆన్సర్ చెప్తాను. ప్రత్యేక హోదా అనేసి రాష్ట్ర విభజన అప్పటి నుంచి కార్యకర్త, నేను కూడా వైఎస్ఆర్సీపీలోనే ఉన్నా, నేను కూడా వైఎస్ఆర్సీపీలో ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం అనేక ఉద్యమాలు చేశాడు, అనేక కేసులు పెట్టించాడు మా పైన. కానీ హోదా అధికారం వచ్చిన తర్వాత ఎందుకు హోదా తలకపోయాడు, ఎందుకు హోదాను మర్చిపోయాడు? అదే విధంగా సిపి అధికారులకు చెప్పాడు, ఉద్యోగస్తులకి, నేను వచ్చిన వారం లోపలే సిపిఎస్ ని ఒక క్లారిటీ ఇస్తాను, సిపిఎస్ విధానాన్ని ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కింద తెస్తాను అని చెప్పి ఒక క్లారిటీ ఇచ్చి కనీసం 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఒక 1 అవర్ అయినా కూర్చొని ఉద్యోగస్తులు చర్చలు చేసి సిపిఎస్ ఓపీఎస్ గురించి ఏదైనా సార్. మీరు చెప్పినంత విన్నారు, మేము చెప్పేది కూడా ఇన్ని ప్రజలు ఛానల్ ద్వారా ప్రజలు వినండి. ఇప్పుడు సిపిఎస్ గురించి కానీ, ప్రత్యేక హోదా గురించి కానీ, అదే విధంగా జనవరిలో ప్రతి సంవత్సరం జనవరి 1 ప్రతి నెల మేము ఏదైతే ఉద్యోగస్తులకి క్యాలెండర్, నిరుద్యోగుల క్యాలెండర్ వదులుతామన్నాడు, 1 సంవత్సరం ఉన్నా వదిలాడా? జనవరిలో సంక్రాంతి సార్, ఆ మాదిరి కౌంటర్ ఇస్తే మేము కూడా మాట్లాడి ఒక్క నిమిషం అండి మోహన్ గారు, ఒక్క నిమిషం వారిని మాట్లాడివ్వండి. మోహన్ గారు ఒక్క నిమిషం, మీకు సమయం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి, మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. ఒక్క నిమిషం. అదే జలయజ్ఞము ఏదైతే కేంద్ర ప్రభుత్వం 8 కోట్లు ఇస్తే దాన్ని ఒక ప్రాజెక్ట్ పూర్తి చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు? అదే విధంగా దాదాపు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 93 సరైన గ్రాంట్స్ రిలీజ్ చేయకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఉద్ధరించేశారు రాష్ట్రాన్ని, ప్రజల్ని, కానీ మాకు ఓటేయలేదు అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? అది తప్పు. మేనిఫెస్టో ఇలేదు, చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో ఇలేదు అంటే ఎక్కిన రోజు నుంచి మేనిఫెస్టో గురించి మాట్లాడుతున్నాడు. అదే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాలు అడగలేదు ప్రతిపక్షాలు మన మేనిఫెస్టో, వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో గురించి. 2 సంవత్సరాల మేనిఫెస్టో గురించి వాళ్ళు మాట్లాడలేదు. వాళ్ళకి టైం ఇవ్వాలి, వాళ్ళు టైం ఇచ్చి వాళ్ళు చేయకపోతే ఆ రోజు ప్రశ్నించాలన్నారు. అదే ఇక్కడ ఎన్డీఏ కుటుంబం వచ్చి నెక్స్ట్ రోజు నుంచి మీరు మేనిఫెస్టో గురించి మాట్లాడుతున్నారే. మరి ఈరోజు 64 లక్షల మందికి 34,000 కోట్లు పెన్షన్లకి ఇవ్వలేదా? 4,000 రూపాయలు చొప్పున, 10,000 రూపాయలు చొప్పున, 14,000 రూపాయలు చొప్పున. అదే విధంగా అన్నా క్యాంటీన్లు 203 అన్నా క్యాంటీన్లు కాకుండా మళ్ళీ ఏదైతే 21 టెంపుల్స్ లోను ఉచితంగా భోజనాలు పెట్టడము, ప్రతి నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్లకి ఈ రోజు ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఎన్డీఏ కూటమి. ఏబిసిడి ఆమోదించడం జరిగింది. అదే విధంగా ప్రతి గ్రామానికి కనీసం ఒక రోడ్డున వేయాలని పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఒక నడుం కట్టి ఈ రోజు ప్రతి గ్రామానికి ఒక రోడ్డు, కొత్త రోడ్డున్న వేయాలని వేస్తున్నారు. 93 కేంద్ర ప్రయోజనం సార్ వినాలి సార్. ఇంచోపు మేనిఫెస్టో ఏం చేయలేదు. సంవత్సరం రోజులు ఇచ్చిన హామీలు ఏమైతే నెరవేర్చారో వాటిని చెప్తాం, వినే ఓపుకుంటాలి. వినరు, మళ్ళీ ఏమైతే ఏమి ఎన్డీఏ కూటమి హామీలు అంటారు. అది కరెక్టేనా? అది కరెక్టేనా? ఇచ్చిన హామీని చెప్తున్నాం, దాన్ని వినే ఓపిక లేదు. ఏమి అంటారు, అది ఎంతవరకు కరెక్ట్? వినాలి. 93 కేంద్ర ప్రయోజనాలు, ఈ ప్రయోజనం పథకాలకి గ్రాంట్లు అలా కాదు వేణుగోపాల్ గారు, వేణుగోపాల్ గారు గుంతలేని అలా కాదు వేణుగోపాల్ గారు, అంటే వాళ్ళు క్వశ్చన్ చేసింది ఏంటంటే గుంతలేని రోడ్లు అన్నారు, మరి అక్కడ వాళ్ళ నియోజకవర్గాలు వాళ్ళ ప్లేసెస్ లోకి వస్తే మేము రోడ్లు చూపిస్తాం అంటున్నారు. మోహన్ గారు
ఒక్కచోట చేసి అప్పుడు ఏం రాష్ట్రం అంతా చేస్తున్నారు? చేసినామని అప్పుడు చెప్పుకునే కూర్చోలేదా? అలవాటు వాళ్ళకి ఉంది లేదా? కాబట్టి అంటే చెప్పుకుంటున్నారు. అప్పుడు వీళ్ళు వాళ్ళకి కావాల్సిన ఇస్లాం మీడియా ఉంది అంటే కాబట్టి అట్లా ప్రచారం వీళ్ళు చేస్తుంది. అవినీతి వాళ్ళకి కావాల్సిన చేస్తున్నారా? పార్టీ నాయకులు Right. ఉన్నారు కాబట్టి చందు అట్లా గారు, ప్రచారం చేస్తారు. Right. మాకుండేది ఒకే మోహన్ పార్టీ, రెడ్డి ఒకే గారు, మీడియా, ఒకే మోహన్ రెడ్డి లీడర్. గారు, మధ్యలో కాబట్టి మోహన్ మాకంతా రెడ్డి ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. లేదు, ప్రచారం చేస్తే మాకు చెప్పేవాళ్ళు లేరు. ఒక్క తర్వాత ఒకరు మాట్లాడండి. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. రైట్ రైట్ ఇంకా బాగా పోషించమని చెప్పండి. కూడా డబ్బులు పెట్టి కొంటారు. జగన్మోహన్ వాళ్ళతో రెడ్డి కూడా గారు విమర్శలు ప్రతిపక్ష పాత్ర చేస్తారు. బాగా రైట్ పోషించమని అంకమరావు గారు, చెప్పండి. రైట్ ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం అన్ని ఉన్న రకాలుగా తర్వాత వాళ్ళు వాడుకొని తన మమ్మల్ని ఇబ్బంది పోషించలేదు, పెట్టడానికే పదకొండు సీట్లు ప్రయత్నం ఇచ్చారు. చేస్తున్నారు తప్ప ఓకే, ఓకే, రాష్ట్ర ఓకే, సరే, ఆలోచన సరే. వాళ్ళకు